కాకినాడ సాగర్ తీరంలో వేంచేసిన శ్రీ మంగళాంబిక సమేత ఆదికుంభేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 20వ తేదీన 50వ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు తోట పొండరీకాక్షులు చుట్నీటి శ్రీనివాస్, సలాది శ్రీనిబాబు, గంగిరెడ్డి అరుణ తెలిపారు. కాకినాడ సాగర్ తీరాన ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రకృతి విపత్తుల నుంచి దేశానికి ఉపశమనం కలిగించే నిమిత్తం ఈ మహాకుంభాభిషేకంను గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 20వ తేదీ ఉదయం గోపూజతో ప్రారంభమై 1,08,00,000 శివలింగాలకు మహాకుంభాభిషేకం, అలాగే పాదరసలింగానికి మహాకుంభాభిషేకం నిర్వహించి సాయంత్రం 4 గంటలకు 101 కన్నెలచే అభిషేక ద్రవ్యాలతో సాగరంలో నిమజ్జనం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి నిమిత్తం శాశ్వత 1,08,00,000 శివలింగాల ఏర్పాటు నిమిత్తం 10 లక్షల రూపాయలు నగదు ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యుడు తోట పొండరీకాక్షులు ప్రకటించారు. అలాగే ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉందని, ఈ ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు, సదుపాయాలను కల్పిస్తామని వారు వివరించారు. అనంతరం కుంభాభిషేకానికి సంబంధించి కరపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గంగాపాత్రుని శ్రీనివాస్, బోగిరెడ్డి తాతారావు, బూర్ల సత్యనారాయణమ్మ, నామన ప్రసన్న, ఆరుముగ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కన్యలకి ఏ సంవత్సరం వచ్చిన వాళ్ళన్నా సరే ఈ అభిషేక ద్రవ్యాలు కలిపిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి దంపతులు పూజ చేసుకుంటే వాళ్ళకి అందరికీ కూడా పిల్లలు పుట్టడం జరిగింది. 2011లో నేను మొదలుపెట్టినప్పుడు నాకు 2 అమ్మాయిలు, అబ్బాయి లేడు. నేను మొదలుపెట్టిన తర్వాత అబ్బాయి పుట్టాడు. నాకే నిదర్శనం. 2012లో ఆడి చేతే నేను బాబు చేత చేయించడం జరిగింది. అదేవిధంగా అనేక దంపతులు ఎవరికైతే పిల్లల్లో లేట్ అయింది, లేరు అనే తెలిసినటువంటి వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. వాళ్ళందరూ బెంగళూరు, హైదరాబాదు అనేక పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చి ఫ్లైట్లో వచ్చి కూడా అభిషేకం చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడం జరిగింది. ఈ స్వామివారు అందకన్నా నిదర్శనం అక్కర్లేదు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగే విధంగా ఈ పూజా విధానం సంకల్పించారు శివభక్తుని వారు. అదేవిధంగా మన కాకినాడ పట్టణం ప్రజలందరూ కూడా స్తోమత అయిన వాళ్ళే ఉన్నారు. చాలా దైవభక్తి గల వాళ్ళు కూడా ఉన్నారు మన కాకినాడ పట్టణంలో. మన వేరే గ్రామాలు కూడా ఏం అక్కర్లేదు. మన కాకినాడ పట్టణానికి ఈ సముద్రం నుంచి ఉపద్రవాలు రక్షించే కార్యక్రమం ఇది జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా ముందుండి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పూనుకొని ఈ గుడిని అందరూ కూడా తల చేసి దీన్ని పాడవకుండా డెవలప్ చేయవలసిన విధానంగా అందరి బాధ్యత కూడా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిజంగా కూడా నేను చేసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగానే ఎప్పుడు భావిస్తున్నాను. ఇదే విధంగా మంగళ పసుపుతాళ్ళు కూడా సుమంగళకి పసుపుతాళ్ళకి పంపడం, అదేవిధంగా రుద్రాక్షలు పంచడం జరుగుతుంది. శివకేశులు కళ్యాణం జరపడం, తర్వాత హోమం జరపడం, ఇది విభూతి అభిషేకం ద్రవ్యాలను సముద్రంలో కలపడం. అలాగే ముందర పూజించినటువంటి నా సోదరులు, అన్నలు అయినటువంటి మా తోట బాబీ గారు, ఇలాగ కొంతమంది ఎవరైతే చలమలశెట్టి సునీల్ గారు, అలా ఎవరైతే ముందర ఈ అభిషేకాలు చేశారో వారు, అలాగే ధర్మకర్తలతో కలిసి ఈ గుడిని ఇంకా అంటే కాకినాడ వాస్తవ్యులు అందరూ కూడా నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీ అయినా దయించి అందరూ కూడా ఈ గుడికి నిర్మాణం కొత్తగా ప్రారంభించాలని, అలాగే ఈ సంవత్సరం నాకు ధర్మకర్తలైనటువంటి నామన రామచంద్రారు వారి కుటుంబం నాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను ఈ గుడి నిర్మాణానికి పాటుపడతానని ఎందుకంటే ప్రకృతి వైపరీత్య ఎన్నో సునామీలు మనం చవి చూసాం, ఎన్నో లక్షల మంది చనిపోయారు. కానీ కాకినాడలో అసలు జన నష్టం అనేది జరగలేదంటే కారణం ఈ మహాకుంభేశ్వర స్వామి ఆలయం అని ఈ సభాముఖంగా మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. అలాగే ఎన్నో తుఫాన్లు చూసాం. ఒక హుదూద్ తుఫాన్ చూసాం, కాకినాడ మీదుగా వైజాగ్ వెళ్ళింది. అలాగే లైలా తుఫాన్ చూసాం, అది కూడా కాకినాడ తీరం వరకు వచ్చి అది వేరే చోటకి వెళ్ళి తీరం దాటింది. ఇలా మొన్న కూడా ముందా తుఫాన్ చూసాం. ఇలా ఎన్నో తుఫాన్లు కానీ సునామీలను కానీ కేవలం ఇక్కడ ఈ అభిషేకాల వల్లే ప్రకృతి వైపరీత్యా మనం అందరం బాగున్నామని, ఇలాగా ఇంకా ముందరికి ఇంకా బాగుండాలని చెప్పి ఈ గుడి యొక్క నిర్మాణం ఇంకా అభివృద్ధి చెందాలని
కోరుకుంటూ మీ అందరినీ మనమే చేసుకునేలాగా ఈ గుడి ఏర్పాటు చేశారు. అలాగే ఈ గుడి శిథిలావస్థలోకి వచ్చింది. మన ఎక్కడా లేరు జనం అందరూని, అన్ని చోట్ల అక్కర్లేదు. మన కాకినాడలో ప్రజలు చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పూనుకోవాలని, ఈ గుడి డెవలప్మెంట్ చేయాలని, ఈ గుడి శిథిలావస్థలు లేకుండా మా కుటుంబం నిలబడి, అలాగే సీని గారు అవ్వచ్చు, బాబీ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ గుడికి ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా సరిపోవట్లేదు. ఇంకా ముందుకు వెళ్ళాలని, ప్రజలందరూ కూడా ముందుకు రావాలని, వీళ్ళందరూ కూడా సహకారం చేయాలని, ఇలాంటి మహాకుంభాభిషేకాలు ఇంకా ఎన్నో ఉండాలి, ప్రజలందరూ తెలుసుకోవాలి. మా చిన్నతనంలోనే మా నాన్నగారు ఈ కార్యక్రమం మొదలెట్టారు, మాకు తెలియదు. 4వ కుంభాభిషేకం 1 నుంచి 4వ కుంభాభిషేకం దేవాలయం వీధిలో ఏర్పాటు చేశారు. 4వ కుంభాభిషేకానికి మన ఆనంద భారతిలో మీటింగ్ పెట్టారు. ఆ రోజు చెప్పారు మా నాన్నగారు, ఈ కుంభాభిషేకాలు అలాగే 11 కుంభాభిషేకాలు అవుతాయి. 11వ కుంభాభిషేకాన్ని ఆ ఈశ్వరుడే ఒక మనిషిని పంపిస్తారు, ఆయనే అక్కడి నుంచి పూనుకుంటారన్నారు. మా నాన్నగారి మాట నిజమైంది. ఆయన ఆ రోజు టి సుబ్బరామిరెడ్డి గారు 11వ కుంభాభిషేకానికి వచ్చి ఇక్కడి నుంచి నేను చేస్తానని ఆయన వాగ్దానం చేసి, మా నాన్నగారు 2004 వరకు కూడా ఆయన కుంభాభిషేకాలు చేస్తూనే ఉన్నారు. మా నాన్నగారు ఎప్పుడు కాలం చేశారో ఆయనకి మనసు బాధ కలిగి ఆయన అలాగ అందులో ఉండిపోయి, నేను మీ ఊర్లో ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి చెప్తాను, నేను చెప్తాను, మీరు కానీ కార్యక్రమాలు కానివ్వని అన్నారు. కొన్నాళ్ళ పాటు ఆయన చేశారు. ఆయనకి వయసు మీద పడింది కాబట్టి ఆయన ముందుకు రాలేకపోతున్నాను. అలాగే మన మన కాకినాడలో ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఎవరు. ఊరికి ఇంటికి ₹1 ఇచ్చినా ఈ గుడి డెవలప్మెంట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా అన్నదానానికి కూడా అందరూ సహకారం చేయాలని నేను కోరుకుంటూ సెలవు. ఏదైతే తుఫాను కానీ విపరీతమైనటువంటి మరి వస్తానే సునామీలు కానీ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కాకినాడ నగరాన్ని రక్షించుకునే విధంగా మరి శివభక్తులకు ఆ రోజు మరి శివును కళ్ళలో కనిపించి ఇక్కడి శివుని యొక్క విగ్రహాన్ని మనం ప్రదర్శించాలని, అలాగే స్వామివారికి నిత్యం అభిషేకాలు జరగాలని చెప్పి ఏదైతే చెప్పారో తదనుగుణంగా మరి ఆ రోజు టి సుబ్బరామిరెడ్డి గారి సహాయ సహకారాలతో మరి గుడిని నిర్మించడం జరిగింది. 50వ సంవత్సరంలో వారు మొదలెట్టినప్పుడు సుమారుగా 108 కన్యల చేత కుండలతో మరి అభిషేక ద్రవ్యాలని వారి ఇంటి వద్దే మరి తయారు చేయించడం, తద్వారా వాటిని నగరం అంతా ఊరేగింపుగా విశేషమైనటువంటి జనాలందరూ కూడా చూసే విధంగా భక్తి శ్రద్ధలతో మరి తీసుకొచ్చి ఇక్కడ ఆ శివలింగానికి అభిషేకాలు చేయడం అనేది పెద్దలందరికీ తెలుసు. ఇప్పుడున్న జనరేషన్కి ఈ కార్యక్రమాలన్నీ తెలియదు కాబట్టి శివనామ స్మరణ చేసుకుంటూ వీధులన్నీ ప్రచారం చేసుకుంటూ ఆ కుండలతో కాలి నడకని ఇక్కడి వరకు వచ్చి మరి అభిషేకం చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి శివభక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కుటుంబ సభ్యులతో మరి ఈరోజు 20వ తారీఖుని ఇక్కడికి వచ్చి మరి భక్తి శ్రద్ధలతో ఆ 108 కడవలతో కూడా బాబీ గారు తయారు చేయించినటువంటి అన్ని సామగ్రితో కూడా కుంభాలతో మరి చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మత్స్యకారులందరూ కూడా వారి యొక్క వేటకు వెళ్ళిన సమయంలో కానీ వచ్చినప్పుడు కూడా ఎంతో ఆనందంతో తిరిగి వస్తూ ఉంటారు, శివనామస్మరణ చేసుకుంటూ తిరిగి వస్తూ ఉంటారు. అటువంటి ఈ ప్రాంతానికి మన కాకినాడకి రక్షగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ గుడి విశిష్టతను ప్రజలకు తెలియజెప్పి మరి ఆ రోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, శివుని యొక్క మరి కరుణా కటాక్షాలు పొందాలని చెప్పి ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ కోరుతా ఉన్నాను.